భూ వివాదంలో ఫారెస్ట్ అధికారులకు రైతులకు మధ్య వాగ్వివాదం జరిగింది. అంతేకాకుండా ఇరువురు మధ్య తోపులాట చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండల పరిధిలోని కృష్ణసాగర్ బీట్ పరిధిలో గల అటవీ ప్రాంతంలో ఆనుకున్న తేజావత్ లక్ష్మి అనే మహిళకు 8 ఎకరాల 10 గుంటల భూమి ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోడు పట్టాదారు పుస్తకాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. కాగా భూమి తన పేరు ఉందని తెలిసినప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఆ భూమిలో మొక్కలు నాటడానికి దౌర్జన్యంగా ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆమె మాటలో విందాం. 150 రూపాయలు ఫైన్ కట్టించుకున్నారు. అయినా కానీ మాకు వదిలిపెట్టట్లేరు. ఎన్నిసార్లు వచ్చినా మాకు అడ్డుపడుతున్నారు. ప్రతి సంవత్సరం 15 సంవత్సరాల నుంచి ఇదే నరుకుతున్నాం. మాకు వస్తున్నారు, ఆఫ్ చేస్తున్నారు. ఎందుకు మాకు ఇలా టార్చర్ పెడుతున్నారు? 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? 15 సంవత్సరాల నుంచి చేస్తాను. రైతు బంధు వచ్చింది 2-3 సార్లు రైతు బంధులు వచ్చినాయి. అన్ని వచ్చినా కానీ వాళ్ళు ఎందుకు వేస్తున్నారని మాకు అడ్డుపడుతున్నారు. ఇదేంటో మాకు కొంచెం పరిష్కారం చూపించమని మిమ్మల్ని అడుగుతున్నాం. పాస్బుక్ వచ్చింది సార్, చూసారు బ్యాంకులో పోయి కూడా. సార్ బీట్ ఆఫీసరు రమేష్, అతని పేరు రమేష్ ఏదో ఉంది సార్, అతను కూడా వచ్చి చెక్ చేశారు. అయినా కానీ చెక్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళందరూ వచ్చారు, చూసుకున్నారు. ఈ శుభ్రం చేసుకున్న వరకైనా చేసుకోండి అంటే వేసుకున్న దాన్ని పత్తి గింజల్ని కూడా పీకేశారు సార్. ఎక్కడ మీది? కృష్ణసాగరం సార్. ఇంతకుముందు కృష్ణసాగరంలో ఉండేవాళ్ళం, తర్వాత సార్పాక వెళ్ళిపోయాం సార్.